రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ జూనియర్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రావు రమేష్, వి రవిచంద్రన్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా వి రవిచంద్రన్ యాక్టర్ ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా కిరీటి రెడ్డి వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డి అనే కొడుకు మైనింగ్ మాఫీ చేస్తారు. అతని కొడుకు సినిమా ఫస్ట్ది జూలై 18, 2025లో థియేటర్స్లో రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల చూడడం కుదరలేదు. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా ఇప్పుడు చాలా పోస్ట్ పోన్లు అవుతూ ఓటీటీ విషయంలో కూడా పోస్ట్ పోన్ అవుతూ ఈ రోజుకి మొత్తానికి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సెప్టెంబర్ 30 నుంచి 2 hours 32 minutes రన్ టైంతో. లాస్ట్ 2 minutes ఫస్ట్ 2 minutes తీసేగా టైటిల్స్ 2 hours 28 minutes అలాగ ఉంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఓజీ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. హృదయపూర్వం అండ్ మేఘాలు చెప్పిన ప్రేమ కథ అప్లోడ్ చేసింది. దాంతోపాటు బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి, 28 years later తెలుగు డబ్బుడు మూవీ, ఐడి ద ఫేక్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లెట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక తండ్రి ఒక అమ్మ తల్లి ఉంటారు. వాళ్ళకేమో చాలా లేటుగా సంతానం కలుగుతుంది. 45 ఏళ్ళ వయసులో. అంత ఎక్కువ వయసులో సంతానం కలిగితే అలా చులకనగా చూశారు. ఇంకా ఆ తర్వాత తండ్రికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యను ఎలా నెరవేర్చాడు ఏంటి, ఇందులో జెనీలియా క్యారెక్టర్ ఏంటి, రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ అయినా కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్. ఫస్ట్ ఒక 20 minutes అటు ఇటుగా ఉంది, ఒక 20 to 30 minutes. ఆ తర్వాత ఫుల్ సెటరేట్ అయిపోయింది సినిమా. ఇంక ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్కి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మ్యూజిక్కి తగ్గట్టు యాక్టింగ్ కూడా బాగా చేశారు కిరీటి రెడ్డి గారు. అక్కడ క్లైమాక్స్లో మాత్రం ఎమోషనల్ సీన్ దగ్గర కిరీటి రెడ్డి గారు ఇచ్చిన ఎమోషనల్ యాక్టింగ్కి, ఆ ఎమోషనల్ యాక్టింగ్కి తగ్గ బీజియం పడినందుకు ఈ రెండు కలగలిపి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకైతే. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో ఎమోషన్స్ అన్నీ మ్యూజిక్ బాగా సెట్ అయినాయి. రొటీన్ స్టోరీ అయినా కూడా సినిమా చాలా వరకు ఒక మెట్టు పైకే నిలబెట్టేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు అతని టాలెంట్తో. ఇంకా సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, తెలుగులో అన్నీ బాగా సెట్ అయినాయి. ఇంకా డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ అంట మనకి కిరీటి రెడ్డి గారు. ఇంకా దానికి తగ్గట్టే స్టార్టింగ్ ఒక నో ఫియర్ అనే సాంగ్ ఒకటి ఉంది, అందులోనూ వైరల్ అయ్యారు. ఈ రెండు చూస్తే నిజంగానే డ్యాన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో అని అనిపించింది ఎన్టీఆర్ విషయంలో. ఇంకా ఈ మూవీ వచ్చి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ మూవీ అయినా కూడా. ఇంకా ఈ మూవీలో జెనీలియా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. లేట్గా వచ్చినా కూడా, సెకండ్ హాఫ్లో వచ్చినా కూడా జెనీలియా గారి ఎంట్రీ చాలా బాగుంది. అటు జెనీలియా వైపు నుంచి వచ్చిన ట్విస్ట్ బాగుంది. ఒక తండ్రి ఒక కొడుకు మధ్య బాండింగు, ఒక తండ్రి అండ్ కూతురు మధ్య బాండింగు రెండు చూపించారు. ఆ రెండు చాలా బాగున్నాయి. ఇక్కడే ఒక మంచి పెద్ద ట్విస్ట్ ఉంది, చెప్తే స్పాయిలర్ అయిపోతుందని చెప్పట్లేదు. కానీ ఆ తండ్రి కొడుకు అండ్ ఒక తండ్రి కూతురు మధ్య ఎమోషన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వల్ ట్విస్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఒక పక్క ఆనందము, ఒక పక్క బాధ ఉంటుంది. రెండు షేడ్స్ ఉంటాయి. హీరో వైపు అయితే ఆనందం అండ్ బాధ రెండు షేడ్స్ ఉన్నాయి. ఒక వెరైటీగా అనిపించింది. రొటీన్ అయినా కూడా కొద్దిగా వెరైటీగా అనిపించింది. ఆనందం బాధ రెండు హీరో సైడ్ నుంచి ఉండడం అనేది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫైట్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ ఫైట్ అంత గొప్పగా లేదు, కానీ సెకండ్ ఫైట్ బస్సులో ఒక ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత బస్సు బయట ఊస పట్టుకుని ఎలాడుతూ కుంగ్ఫూకి ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో చేయడం అనేది బస్సు బయట కూడా చేయొచ్చు, అలా కుంగ్ఫూకి సంబంధించిన ఆయుధంతో అనే ఫీల్ వచ్చింది ఆ ఫైట్ విషయంలో అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ అండ్ ఫస్ట్ హాఫ్లో చేసి కొద్దిగా స్లోగా ఉంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నా ఈ వీడియో చివరి వరకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.